Hello, my dear friends. Welcome back to English with Shamsar. I'm Shamsar talking to you. This video is exclusively for probationary officer examination and the students who are aspiring for the probationary officer job. I would like to first of all congratulate all of you on the notifications. Two very prominent notifications have come to us. One is the SBI PO notification and IBPS PO notification. First of all, I should once again tell you this. Starting your career in banking sector as a probationary officer would be doubtlessly a great start. See, what's important in career hierarchy is where you start and when you start and how you start. That will be a big game changer in your entire career in the long run. So I would like to congratulate you, because if you can start your career as a probationary officer in a banking sector, that will be a great beginning, no doubt. Of course, having said that, being a probationary officer is not a cakewalk. You need to handle a lot of challenges and undergo a lot of stress, but that's how you grow in your career. Now, my dear friends, కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, ఈ వీడియోలో నేను మీకు రీసెంట్గా పడిన రెండు నోటిఫికేషన్స్, ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ అలాగే ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్లో ఎస్పెషల్లీ ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడుకుంటే, ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ చూసినట్టయితే వాళ్ళు ఏం చేశారంటే, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 30 క్వశ్చన్స్ ఇచ్చారు, 30 మార్క్స్ ఇచ్చారు, 20 మినిట్స్ ఇచ్చారు. ఇది నార్మల్గా ఉండే ప్యాటర్న్ అనే చెప్పాలి. రెగ్యులర్గా మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూ విల్ ఫైండ్ దిస్ వెరీ ఆఫెన్, లైక్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ అండ్ 20 మినిట్స్. సో 20 మినిట్స్లో 30 క్వశ్చన్స్ ఈజ్ ఎ నార్మల్ ప్యాటర్న్. మెయిన్స్కి వచ్చేటప్పటికి చూడండి, 35 క్వశ్చన్స్ ఇచ్చారు, 40 మార్క్స్ ఇచ్చారు, 40 మినిట్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35 అండ్ మినిట్స్ 40. డిడ్ యు ఆల్ అండర్స్టాండ్? అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంటే టైం ఎక్కువ ఇచ్చారు. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్కి ఉండే టైం 1 మినిట్ కంటే తక్కువ ఉంటుంది యూజువల్లీ కదా, ఎలా అయితే ప్రిలిమ్స్లో చూసామో అలా. మెయిన్స్కి వచ్చేటప్పటికి 35 క్వశ్చన్స్ కానీ టైం 40 మినిట్స్ ఇచ్చారు. అంటే హీఈస్ ట్రయింగ్ టు కన్వే సంథింగ్ ఇంపార్టెంట్ టు అస్. ఇచ్చిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంటే టైం ఎక్కువ ఇచ్చారంటే ఆ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ అనేది ఎలా ఉంటుందంటే టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఓపెన్గా వాడు చెప్పకనే చెప్పాడు ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంటే నెంబర్ ఆఫ్ మినిట్స్ ఎక్కువ ఉంది. ఫర్గెట్ అబౌట్ ద మార్క్స్ ఫర్ సమ్ టైమ్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ నాట్ న్యూ. జనరల్గా ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ చాలామంది క్వాలిఫై అవ్వలేకపోవడానికి రీజన్ అది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో నేను చేస్తోంది పిఓ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం కాదు, మెయిన్స్ క్వాలిఫై అవ్వాలనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఎప్పుడైనా జాబ్ రావాలంటే ప్రిలిమ్స్ అయితే రాదు కదా, మెయిన్స్ అయితే వస్తుంది. అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా మెయిన్స్ ఎగ్జామ్ని టార్గెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఫోకస్ అంతా మెయిన్స్ మీద ఉండాలి. ఎందుకంటే వాడు నోటిఫికేషన్లోనే ఒక వార్నింగ్లో ఇచ్చాడు మనకి, ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంటే నెంబర్ ఆఫ్ మినిట్స్ ఎక్కువ ఇచ్చాడు. అంటే టైం ఎక్కువ ఇచ్చాడు, ఒక క్వశ్చన్కి మోర్ దాన్ 1 మినిట్ టైం ఇచ్చాడు. అయినా నీకు దమ్ము ఉంటే చూసుకో, నీకు దమ్ము ఉంటే ప్రూవ్ చేసుకొని స్కిల్స్ని ప్రూవ్ చేసుకో అన్నాడు. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు అబ్జర్వ్. అంటే మనం రేపొద్దున రాయబోయే ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉండబోతుందో మన ఇమాజినేషన్కే వాడు వదిలేశాడు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంటే నెంబర్ ఆఫ్ మినిట్స్ ఎక్కువ ఇచ్చాడు. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి కూడా టైం అనేది చాలా మనం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక ఎస్బీఐ పిఓకి వచ్చేటప్పటికి ప్రిలిమ్స్లో 40 క్వశ్చన్స్ ఉన్నాయి, 40 మార్క్స్ ఉన్నాయి, 20 మినిట్స్. 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 20 మినిట్స్. అంటే ఒక క్వశ్చన్కి 30 సెకండ్స్ వాడిచ్చాడు. 40 క్వశ్చన్స్ ఉన్నాయి, 20 మినిట్స్ ఉంది. అంటే ఒక క్వశ్చన్కి 1/2 నిమిషం వాడు ఇచ్చాడు. వాడు ఎవడు 1/2 నిమిషం ఇచ్చాడంటే మనకి ఇంకా ఎంత ఛాలెంజింగ్గా ఉండబోతుందో మీరు ఊహించుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ ఎగ్జామ్ జనరల్గా ఏమంటామంటే ద స్టాండర్డ్ ఆఫ్ ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ యూజువల్లీ ఈజ్ కంపేర్డ్ విత్ క్యాట్ ఎగ్జామినేషన్ అంటూ ఉంటారు జనరల్గా. సో ఎస్బీఐ పిఓలో ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్కి 1/2 నిమిషం టైం వాడు ఇచ్చాడు మనకి. వాడు ఇవ్వడమే ఆ 30 సెకండ్స్ ఇచ్చాడంటే మనం ఇంకా ఎంత కష్టపడాలో చూసుకోండి, ఇంకా ఎక్కువ టైం పడుతుంది జనరల్గా మనకి. ఓకే, ఇక మెయిన్స్ ఎగ్జామ్ తీసుకుంటే 40 క్వశ్చన్స్, 40 మినిట్స్ ఇచ్చాడు. ఈక్వల్ టైం ఇచ్చాడు. మెయిన్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ మినిట్స్ ఈక్వల్ ఇచ్చాడు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏ ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామ్, బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే టైం. Time constraint would be the major reason for many aspirants
నాట్ టు గో త్రూ ద మెయిన్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ అవుతారు కానీ మెయిన్స్ అవ్వరు. మీలో కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది గతంలో పీఓ ఎగ్జామ్ రాసి ఉంటారు, ప్రిలిమ్స్ అయ్యి ఉంటారు, మెయిన్స్ అయ్యి ఉంటారు. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా నేను చెప్పగలను మెయిన్స్ అవ్వకపోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఇంగ్లీష్. ఇక ఆ ఇంగ్లీష్లో కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే టైం కన్స్ట్రెయింట్ ఈజ్ ద ప్రాబ్లం. అంటే మీ టార్గెట్ అంతా కూడా మెయిన్స్ మీద ఇప్పటి నుంచే పెట్టుకోవాలి. ప్రిలిమ్స్ ఎలాగో క్వాలిఫై అవుతారు అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మనకున్న టైం చాలా తక్కువ ప్రిలిమ్స్కి. ఈ తక్కువ టైంలో ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ టూ మెనీ సజెషన్స్ ఫర్ ప్రిలిమ్స్. సో దాట్స్ ద రీజన్ ప్రిలిమ్స్ కాన్ఫిడెంట్గా క్వాలిఫై అయ్యే వాళ్ళకి మెయిన్స్ కోసం నేను ఈ వీడియో డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. మనం ఒకవేళ కానీ ప్రిపేరింగ్ ఫర్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామ్, మనం పీఓ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అనుకుని ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఐ హ్యావ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యూ టిప్స్ అండ్ సజెషన్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఎప్పుడు కూడా ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి పీఓ ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ తెచ్చుకోవాలి ఇంగ్లీష్లో అనుకుంటే మాత్రం ఐ హ్యావ్ జస్ట్ 5 to 6 very important suggestions, my dear friends. Number 1, PO exam is all about comprehension skills. మీ కాంప్రహెన్షన్ స్కిల్స్ని వాడు టెస్ట్ చేస్తున్నాడు. రేపు కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు వాడు టెన్సెస్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, కంజంక్షన్స్ కానీ, నౌన్ ప్రొనౌన్ కానీ, కాంకర్డ్ కానీ, కండిషనల్స్ కానీ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ అడగడండి. He will be most of the time trying to test your comprehension skills. Needless to mention, comprehension skills ante the ability to read a sentence and understand it perfectly. The ability to read a small passage and understand it clearly. మీరు కాంప్రహెండింగ్ స్కిల్స్లో మీ ఆల్రెడీ అట్ ప్రెజెంట్ మీ స్టేటస్ ఎలా ఉంది, మీ స్టేట్ ఎలా ఉంది, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోండి. అవసరం ఉంటే నేను మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా కండక్ట్ చేస్తాను. ఆ ఎక్సర్సైజ్ చేస్తే వెదర్ యు ఆర్ ఏబుల్ టు కాంప్రహెండ్ ద థింగ్స్ ప్రాపర్లీ ఆర్ నాట్ మీకు తెలిసిపోతుంది. అంతవరకు అందుకు మీ దగ్గర ఏదైనా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉంటే, హిందూ పేపర్ కానీ, బిజినెస్ లైన్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ఎనీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉంటే అందులో ఎడిటోరియల్ కాలంలోకి వెళ్ళండి, లేదా ఒపీనియన్ కాలంలోకి వెళ్ళండి. చూజ్ వన్ స్మాల్ ప్యాసేజ్, పెద్దది అవసరం లేదు. చూజ్ ఏ స్మాల్ ప్యాసేజ్ అండ్ టైమర్ వద్దు, టేక్ యువర్ ఓన్ టైమ్. ఓకే, choose a small passage, read it and check whether you understood it properly or not. ఆ ప్రాసెస్లో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. చాలామంది స్టూడెంట్స్ చేసేది ఏంటంటే వాళ్ళు చీట్ చేసుకుంటారు. ఒక సెంటెన్స్ చదువుతారు, అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టుగా వాళ్ళు కన్విన్స్ చేసేసుకుంటారు. ఎందుకోసం? సో అండర్స్టాండింగ్ ద సెంటెన్సెస్ పర్ఫెక్ట్లీ అండ్ క్లియర్లీ ఈజ్ ద సీక్రెట్ to success here. So you should really improve your comprehending skills and this cannot happen overnight. Comprehending skills improve చేసుకోవడం గ్రామర్ నేర్చుకున్నంత ఈజీ కాదు. కాంప్రహెండింగ్ స్కిల్స్ అంటే ఏంటంటే చదివి అర్థం చేసుకునే ఎబిలిటీ. అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే చదువుతూనే ఉండాలి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉండాలి. కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి, ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. న్యూస్ పేపర్ అనేది మీకు ఆక్సిజన్ లాగా ఉండాలి. ఒక నిమిషం గాలి పీల్చకపోయినా పర్వాలేదు కానీ న్యూస్ పేపర్ చదవకుండా నేను ఉండలేను అన్న స్టేట్ ఆఫ్ ఎడిక్షన్కి మీరు వెళ్ళిపోవాలి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మీరు ఇంక ఈ రోజు నుంచి ఖచ్చితంగా చదువుతూనే ఉండాలి. పీఓ ఎగ్జామ్కి ఇంగ్లీష్ ఏం చదవాలి సార్ అంటే న్యూస్ పేపర్ని మించిన మెటీరియల్ లేదు. సార్ నేను పీఓ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, ఇంగ్లీష్ ఏ బుక్స్ ఫాలో అవ్వాలి సార్, న్యూస్ పేపర్ని మించిన బుక్స్ లేవు. సార్ ఇంగ్లీష్ నేను పీఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను సార్, ఇంగ్లీష్ ఏ టాపిక్స్ చదవాలి సార్, న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్స్ చదువు, ఇంకే టాపిక్స్ చదవక్కర్లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రొబేషనరీ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ న్యూస్ పేపర్ రీడింగ్. అంతకంటే క్లియర్గా నేను చెప్పలేను. ఓకేనా? సో కాంప్రహెండింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే అది బోర్డు మీద నాలాంటి టీచర్ ఒకటి చెప్తే నీ కాంప్రహెండింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వవు. యూ మస్ట్ రీడ్. ఆ ప్రాసెస్లో రీడింగ్ స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇందాక మనం చూసాము, వాడు ఇవ్వడమే 35 క్వశ్చన్స్ ఇచ్చి 40 మినిట్స్ ఇచ్చాడంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంటే నెంబర్ ఆఫ్ మినిట్స్ ఎక్కువ ఇచ్చాడంటే సవాల్ విసిరాడు మనకి. వాడు అంటే ఎంత ఫాస్ట్గా చదవాలి మనం. ఇక్కడ ఒక ప్రాబ్లం కాదు, 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెంటెన్స్ చదివితే అర్థం అవ్వాలి, ఆ సెంటెన్స్ ఫాస్ట్గా చదువుతూ అర్థం చేసుకోవాలి. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
కొంతమంది అర్థం చేసుకుంటారు, ఎప్పుడు స్లోగా చదువుతారు. ఇంకొంతమంది ఫాస్ట్గా చదువుతారు కానీ అర్థం చేసుకోలేరు. సో రీడింగ్ స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఈ వీడియో కంప్లీట్ అయిన వెంటనే మీరు హిందూ న్యూస్ పేపర్ తీసుకుని ఎడిటోరియల్ కాలంలోకి వెళ్ళి ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ ఉంటుంది కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీకి సంబంధించిన ఆర్టికల్ ఏదో ఒకటి వస్తుంది కదా, అది చదవండి. టైమర్ పెట్టుకుని చదవండి. ఒక 5 minutes పెట్టుకోండి, అట్లీస్ట్ 4 minutes పెట్టుకోండి. బిగినింగ్లో పెద్ద ప్యాసేజ్ కాబట్టి చదవగలుగుతున్నారా లేదా, అర్థమవుతూ చదువుతున్నారా, అర్థం కాకుండా చదువుతున్నారా, దట్స్ మోర్ ఇంపార్టెంట్. రీడింగ్ స్పీడ్ టీచర్ ఇంప్రూవ్ చేయలేడు, నువ్వే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక నేను చెప్పినట్టు న్యూస్ పేపర్తో ఈ రోజు నుంచి మీరు మ్యాక్సిమం టైం న్యూస్ పేపర్ రీడింగ్కే ఇవ్వాలన్నాను కదా. ఆ న్యూస్ పేపర్లో ఏం చదవాలంటే ఎస్పెషలీ రీడ్ ది ఆర్టికల్స్ రిలేటెడ్ టు బిజినెస్, రీడ్ ది ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఎకానమీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్, అండ్ రీడ్ ద ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇరాన్కి సంబంధించిన ఏ ఆర్టికల్ వదలకు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్టికల్ అస్సలే వదలకు. అదే నీ కెరియర్, నీ బ్యాంకింగ్ సెక్టర్ అదే. బిజినెస్కు సంబంధించి రిలయన్స్ కంపెనీకో లేకపోతే ఇంకేదో కంపెనీకి సంబంధించిన ఏ ఆర్టికల్ని వదలకు. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్కి సంబంధించిన ఏ ఆర్టికల్ని వదలకు. 2 కంపెనీస్ మెర్జ్ అయ్యే అన్న ఆర్టికల్ వస్తే చదివే. ఇంకా అవకాశం ఉంటే హిందూ పేపర్ వాళ్ళదే మరొక పేపర్ ఉంటుంది, ఏంటంటే బిజినెస్ లైన్. బిజినెస్ లైన్ అనే న్యూస్ పేపర్ కానీ నువ్వు దగ్గర పెట్టుకుని చదవగలిగితే దాన్ని మించిన అడ్వాంటేజ్ లేదు. ఓకే సార్, మీరు చెప్పినట్టు మేము ఇవన్నీ చదువుతాము, దానివల్ల మాకు ఉపయోగం ఏంటండి? అరే బ్రదర్, రేపు నువ్వు రాయబోయే ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామ్లో నీకు వచ్చే జంబుల్ స్టేట్మెంట్స్ అన్నీ న్యూస్ పేపర్ ఆర్టికల్స్లోంచే వస్తాయి. నువ్వు రేపు రాయబోయే పీఓ ఎగ్జామ్లో నువ్వు చూడబోయే ప్యాసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? న్యూస్ పేపర్ ఆర్టికల్స్లోంచి వస్తుంది. నువ్వు రేపు రాయబోయే పీఓ ఎగ్జామ్లో నువ్వు చూసే క్లోజ్ టెస్ట్ కానీ, స్పాటింగ్ ది ఎర్రర్స్ కానీ, వర్డ్ స్వాప్ కానీ, కాలమ్ బేస్డ్ మ్యాచింగ్ కానీ, లేకపోతే మిస్పెల్డ్ వర్డ్స్ కానీ, వొకాబులరీ యూసేజ్ కానీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ డైరెక్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్లోంచి తీసిస్తారు, కాపీ పేస్ట్. అంటే నువ్వు రెగ్యులర్గా పేపర్ చదివితే కానీ నువ్వు ఎగ్జామ్లో దాన్ని హ్యాండిల్ చేయలేవు. ఇక్కడ ఒక ప్రాబ్లం చెప్తా, ఇంట్రెస్టింగ్ ఫినామినన్, జాగ్రత్తగా వినండి. English is some or the other way related to current affairs and stock GK and economy here. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నీకు ఇరాన్కి సంబంధించి జీరో నాలెడ్జ్ అనుకో, రేపు నువ్వు రాయబోయే పీఓ ఎగ్జామ్లో ఇంగ్లీష్లో నీకు ఒక ఆర్టికల్ ఇచ్చారు, ప్యాసేజ్, అది ఇరాన్కి సంబంధించిన ఆర్టికల్. అసలు నీకు ఇరాన్కి సంబంధించిన నాలెడ్జ్ జీరో ఉంటే నువ్వు అప్పటికప్పుడు ఆ పారాగ్రాఫ్ చదివినా నీకేం అర్థం కాదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు నీకు అసలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చినప్పుడు అసలు ఇఫ్ యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ ద రీసెంట్ మానిటరీ పాలసీ అండ్ ద చేంజెస్ మేడ్ ఇన్ ద పాలసీ, దెన్ యూ కెనాట్ అండర్స్టాండ్ ఇట్ ఇన్స్టెంట్లీ. అంటే ఎక్కడో ఇక్కడ ఏమైందంటే బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే, ఎకానమీ ఆర్ డిసైడింగ్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఒక్క ముక్కలో చెప్తే వినండి, మీరు రేపు రాయబోయేది ప్రొబేషనరీ ఆఫీసర్, అందులో ఇంగ్లీష్ అనే వన్ ఆఫ్ ద సెక్షన్స్ ఉంటుంది కదా, క్వాంటో, రీజనింగ్, ఇలా ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అది పేరుకి ఇంగ్లీషే కానీ మ్యాటర్ అంతా కూడా ఏముంటుందంటే బ్యాంకింగ్ అవేర్నెస్, మ్యాటర్ అంతా కూడా ఏముంటుందంటే ఎకానమీ ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్ ఇట్, రైట్? కాబట్టి ఆర్టికల్స్, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఇంకా అవసరం ఉంటే కట్ చేసుకుని ఒక ఫైల్లో పెట్టి చదువుకోవడం కానీ, లేదా స్కెచ్ పెన్తో అండర్లైన్ చేసుకుంటూ చదువుకోవడం కానీ, డూ వాట్ ఎవర్, బట్ యూ హ్యావ్ టు రీడ్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు దిస్. ఇక మీరు ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సిన ఒక నిజం ఉంది, ఏంటంటే వొకాబులరీ విల్ డిసైడ్ యువర్ పర్ఫార్మెన్స్. అయితే ప్రిలిమ్స్కి తక్కువ టైం ఉంది కాబట్టి వొకాబులరీ సడన్గా ఇంప్రూవ్ చేసుకోలేరు, కానీ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వొకాబులరీని ఇప్పటి నుంచి ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే ఎటు చూసినా వొకాబులరీ ఉంటుంది, ఎక్కడ చూసినా వొకాబులరీ ఉంటుంది. వాడు ఇచ్చిందే స్పాటింగ్ ది ఎర్రర్, అందులో టెస్ట్ చేస్తోంది గ్రామర్, కానీ ఆ సెంటెన్స్ మొత్తం ఒక 6-7 వొకాబులరీ ఉంటాయి. నీకు ఎప్పుడైతే ఆ వొకాబులరీ తెలియదో యూ కెనాట్ అండర్స్టాండ్ ద సెంటెన్స్, and if you can't understand the sentence you cannot find the error confidently in the sentence. So vocabulary is like omnipresent in a probation officer exam. It's your responsibility to work on your vocabulary skills. Okay, కొత్త ప్యాటర్న్స్ చాలా వస్తున్నాయి, అప్డేట్ అవ్వండి. రీసెంట్గా కొత్త ప్యాటర్న్స్ అనేవి ఏమవుతున్నాయంటే అవి మనం హ్యాండిల్ చేయలేకపోతాం, మనకు ఆ ప్యాటర్న్ ఉందని తెలియకపోతే యూ కాంట్ హ్యాండిల్. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇవన్నీ చెప్పారు సార్, మరి మీరు మాకు ఎటువంటి సపోర్ట్ ఏదైనా ఇవ్వగలరా అంటే, ఎస్,
మెయిన్స్ ఎగ్జామ్కు ఎక్స్క్లూజివ్గా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఒక ప్రోగ్రామ్ నేను 1.5 year 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను. అదేంటంటే మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్. ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్. మీరు మన యాప్ ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మీకు కోర్సెస్లో ఒక కోర్స్ కనిపిస్తుంది, మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్. ఈ కోర్స్ నేను డిజైన్ చేయడానికి పర్పస్సే ఓన్లీ ఎస్పెషలీ మెయిన్స్ ఎగ్జామ్ కోసం, మరీ ముఖ్యంగా ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం. అఫ్కోర్స్ ప్రిలిమ్స్కి కూడా ఆబ్వియస్గా ఇది హెల్ప్ అవుతుంది, బట్ మెయిన్గా మెయిన్స్కి భయపడే వాళ్ళకి ఈ కోర్స్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఏంటి సార్ మీరు ఈ కోర్సులో ఏం చేస్తారంటే, ఇప్పటిదాకా నేను మీకు ఇచ్చిన సజెషన్స్ అన్నీ నేను ఆచరిస్తూ ఉంటాను, నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను. అంటే ఈ కోర్సులో ఏం చేస్తాను తెలుసా, నేను ఎవ్రీడే నేను మీకు అందులో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందులో ఏముంటాయంటే హిందూ పేపర్ ప్లస్ బిజినెస్ లైన్, ఈ 2 న్యూస్ పేపర్స్లో వచ్చే ఎకానమీ అలాగే బిజినెస్కు సంబంధించిన ఆర్టికల్స్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్స్, అలాగే ఏ ఆర్టికల్స్ నుంచి అయితే రేపు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి అలాంటి ఆర్టికల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అంటే ఎడిటోరియల్ అనాలిసిస్ అలాగే ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్, అందులోంచి క్వశ్చన్స్ వస్తే ఎలా వస్తాయి, అందులో ఉన్న వొకాబులరీ. అంటే ఈ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ ప్రోగ్రాంలో నేను ఇచ్చే కంటెంట్ మీరు కానీ ఫాలో అవుతుంటే తెలియకుండానే మీకు ఆర్టికల్స్ చదవడం అనేది అలవాటైపోతుంది, ఇష్టంగా చదువుతారు, చాలా ఎంజాయ్ చేస్తూ చదువుతారు. అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే టోటల్ అప్పటిదాకా జరుగుతున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద, ఎకానమీ మీద, బిజినెస్ ఆర్టికల్స్ మీద మీకు థరో నాలెడ్జ్ వచ్చేస్తుంది. అప్పుడు రేపు ఎగ్జామ్లో వాడు పారాగ్రాఫ్ ఏది ఇచ్చినా ఇది నాకు తెలిసిన పారాగ్రాఫ్ అన్న ఫీలింగ్ వస్తుంది. నేను ఒక సపరేట్ వీడియోలో ఈ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అవసరమైతే ఐ విల్ మేక్ ఎ సపరేట్ వీడియో ఆన్ ఇట్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ ఇన్ దిస్ వీడియో మై మోటో ఈజ్ వెరీ సింపుల్. ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్ కొట్టాలనుకున్న స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ నేను చెప్పడం జరిగింది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన నెక్స్ట్ సెకండ్ నుంచే మీరు న్యూస్ పేపర్తో మీ టైం అనేది స్పెండ్ చేయాలి. ఎన్ని ఆర్టికల్స్ చదువుతారో మీ ఇష్టం, కానీ ఆ ఆర్టికల్స్ చదివేటప్పుడు క్లియర్గా చదవండి, ఫాస్ట్గా చదవండి, క్లియర్గా అర్థం చేసుకోండి. తెలియని వొకాబులరీ ఉంటే అండర్లైన్ చేసుకోండి. యూ డూ ద బెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ టు రియలీ గెట్ ద బెస్ట్ కెరియర్, యువర్ ప్రిపరేషన్ షుడ్ బి ద బెస్ట్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే పీఓ ఎగ్జామ్కు సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి కమెంట్ సెక్షన్లో యూ లీవ్ యువర్ కమెంట్, యూ లీవ్ యువర్ క్వైరీ, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై ఆర్ ఐ విల్ మేక్ ఎ సపరేట్ వీడియో ఆన్ యువర్ క్వైరీస్. కొడితే పీఓ జాబ్తో మీ కెరియర్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు దాని మైలేజ్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? అది జరగాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.